ఓరోరోరోరు బుల్లోడా వచ్చేసాను రా బుల్లోడా అన్నట్టు మన ముందుకు వచ్చేసింది గుత్తొంకాయ ఉల్లికారం. ఇది గుత్తొంకాయ నచ్చని వాళ్ళంటే ఎవ్వరు ఉండరు. మాంసాహారానికన్నా కూడా చాలా రుచికరంగా ఉంటుంది. అలాంటి రుచికరమైన ఆహారాన్ని ఈరోజు మనం తయారు చేసుకున్నట్లయితే ఇది ఎంతో రుచిని మనకు అందిస్తుంది. ముందుగా ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిర్చి అన్నీ కూడా బాగా ఫ్రై చేసుకుని దాన్ని గ్రైండ్ చేసుకుని తర్వాత వంకాయలు ఉప్పు నీటిలో నానబెట్టుకుని దాన్ని 4 భాగాలుగా కట్ చేసుకుని ఆ పేస్ట్ అంతా కూడా వంకాయల్లో అప్లై చేసి తర్వాత బాగా నూనె కాగబెట్టి అందులో కొంచెంగా కరివేపాకు వేసుకొని టేస్ట్ కావాలంటే యాలకులు మరియు లవంగాలు కూడా వేసి అవి బాగా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ కూడా హీట్ ఎక్కింది. అప్పుడు వంకాయలన్నీ కూడా లైన్గా వేసుకొని సిమ్లో పెట్టుకొని ఇంచుమించు ఒక 20 మినిట్స్ అవి ఆవిరిలో మగ్గేటట్టుగా చేయాలి. అప్పుడు మంచి గుమగుమలాడేటువంటి సువాసన పైకి వెదజల్లుతుంది. ఆయిల్ అంతా కూడా వంకాయలకు బాగా పట్టి అందులో ఉన్నటువంటి టేస్ట్గా రుచిగా మారి తర్వాత మనం ముందుగా చేసుకున్నటువంటి పేస్ట్ ఇంకా మిగిలి ఉంటుంది కదా, అది కూడా వంకాయలు వేసుకొని దానిని సిమ్లో పెట్టి కొంచెం కొంచెంగా మిక్స్ చేస్తూ ఉంటే గుమగుమలాడే సువాసన అప్పుడే నాసికారంధ్రాలకు అందుతూ కడుపుల ఆకలిని కలిగించి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఎంతో రుచికరమైన వంకాయలన్నీ ఉడికిపోయిన తర్వాత ఆయిల్ కర్రీ నుండి సపరేట్ అయిపోతుంది. ఆ క్షణంలో మనకు కావాలంటే కొత్తిమీర తీసుకొని చల్లేసి అది కూడా పక్క దింపుకుని వేడి అన్నంలో కలుపుకుందంటే అబ్బాబ్బన్న సామిరంగా మాంసం కూడా వద్దురా బాబు అనిపిస్తుంది. అలాంటి రుచికరమైన ఆహారాన్ని మీరు